హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు టింకు స్పెషల్లో గోంగూర చికెన్ కర్రీ ఎలా వండాలో నేను నేర్పిస్తాను. దానికి ఏమేం పదార్థాలు కావాలో అవి కూడా చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. నా ఛానల్, నా వంటలు మీకు నచ్చినట్లయితే నా కంటెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు మంచి మంచి వంటలు తయారు చేసి చూపిస్తాను. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఈ గోంగూర చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టు, మనం బాయిల్ చేసుకునే చికెను, తెల్ల గోంగూర. ఈ పదార్థాలు మనకి గోంగూర చికెన్ చింతకాయ పులుసు అంటే చింతపండు పులుసుకి కావలసిన పదార్థములు. కొద్దిగా కడాయిలో అంటే 3 స్పూన్లు వేసుకోవాలి, 3 గరిటెలు. అంటే మనకి గోంగూరలో కొద్దిగా నూనె ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత చెక్క, లవంగ, యాలక్కాయలు వేసుకోవాలి. తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి. దీంట్లో కరివేపాకు మాత్రం వేయకూడదు, కొత్తిమీరతోనే వండుకోవాలి మనం. కరివేపాకు ఫ్లేవరు గోంగూరకు బాగోదు. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టి మళ్ళీ తీయాలి. ఇలా వేగిన దాంట్లో మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని, అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చిగా దంచుకున్న ఈ పేస్ట్ని ఒక 2 స్పూన్లు వేసి చక్కగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంతవరకు. ఇలా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం దీనిలో 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా అంటే హోమ్ మేడ్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలక్కాయలు, ధనియాల పౌడర్ అనమాట. చిన్నులపాయ వేసి కొట్టింది ఇది వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఎండబెట్టి దాంట్లో వేసుకొని కొట్టుకోవాలి. తర్వాత పచ్చికారం ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చికారం 2 స్పూన్లు కొద్దిగా, అంటే గోంగూర వేసుకుంటే దానికి ఈ పచ్చికారం అనేది వేస్తే బాగుంటుంది. తర్వాత మనం ఈ ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఇలా చక్కగా ఇందులో కలిసేటట్టు వేయించుకొని, చింతపులుసు అంటే మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకొని దాని మీద ఉండే ఆ నీళ్ళని వేసాను నేను. నీళ్ళని వేసి ఈ కూరని ఒక 15 నిమిషాలు సిమ్లో చక్కగా వండాను. ఇలా వండుకున్న తర్వాత మనం ఇందులో ఫ్రెష్గా ఈ గోంగూర చక్కగా కడుక్కొని పెట్టుకున్న ఈ గోంగూరని వేసి చక్కగా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. దీంట్లో ఒక గుప్పిడి, అంటే ఒక ఇంత చేతిగా పట్టినంత కొత్తిమీర ఎక్కువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోంగూరకి. అది దాని మీద పెట్టి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం గోంగూర పట్టిద్ది. అప్పుడు నూనె పైకి వచ్చిద్ది. ఇలా నూనె పైకి వచ్చిన దాంట్లో గరిటెతోనే మనం, పప్పు గుత్తి పెట్టకుండా గరిటెతోనే మనం ఈ విధంగా చక్కగా ఇట్లా బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకుంటే గోంగూర చక్కగా ఈ చికెన్కి బట్టి గోంగూర చికెన్ కర్రీ తయారైద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.